శుభోదయం. నార్బుచ్చిరోట ఓ బచ్చిబాట. ఈ శీర్షికన ఈ రోజున సయాటిక. అవునండి. సయాటిక. ఈ రోజున 30 ఇయర్స్ దాటిన యువకుల దగ్గర నుంచి, యువత నుంచి 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వృద్ధుల వరకు కూడా ప్రతి వాళ్ళని ఏడ్పిస్తున్నటువంటి సమస్య సయాటిక నొప్పి అండి. ఈ సయాటికాకి సంబంధించి అల్లోపతి, అలాగే హోమియోపతి, ఆయుర్వేదిక్ అన్నిట్లో కూడా మందులు ఎన్నో వస్తున్నాయి. అలాగే డాక్టర్ల చుట్టూ తిరిగి రకరకాల డాక్టర్లను సంప్రదించి పాపం ఈ నివృత్తి చేసుకునేందుకు, ఈ నివారణ చేసుకునేందుకు, సయాటికా నొప్పి నుంచి శాశ్వతమైనటువంటి ఉపశమనం పొందేందుకు మనందరం చాలామంది ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా సయాటికా నొప్పికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఫస్ట్ ఆలోచిద్దామండి. వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు సర్వసాధారణంగా వచ్చే కేసుల్లో ప్రధానమైంది సయాటికా. ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు ఇన్ఫ్లమేషన్ని సూచించిన నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వటం అనేది చాలా ఎంతో అరుదుగా కానీ మనకు కనిపించదండి. ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజెక్షన్ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మన నరానికి తగిలి వాపుకు గురి కావచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నెముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు కూడా అది కాలితో వెళ్ళినంత మేర సలుపులు, నొప్పి అనుభవం అవుతూ ఉంటాయండి. ఈ ఒత్తిడి అనేది వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్కులు తొలగటం వలన అలాగే ఏర్పడవచ్చు. ఈ వెన్నుపూసల్లో ఉన్నటువంటి నొప్పి వల్ల కూడా చుట్టుపక్కల కండరాలు కానీ లేదా లిగమెంట్లు వాపుకి గురి కావటం వలన కూడా ఏర్పడుతుంది. లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్గా కూడా తయారైపోవటం వల్ల కూడా ఏర్పడవచ్చు. కనుక మనం సయాటికాని తేలికగా తీసుకోకూడదండి. ఆ సయాటికాకి సంబంధించినంత వరకు మనం జాగ్రత్తలు మనం పాటిస్తూనే ఉండాలి. ఈ సయాటికి సంబంధించి సాధారణంగా చూసే సయాటికాకు నరాల వాపునకు గురి కావటం వల్ల వచ్చే న్యూరరైటిస్కి సంబంధం లేదండి. నరాల వాపునకు గురి కావడం వల్ల వచ్చే న్యూరరైటిస్కిను సయాటికాకి సంబంధం లేదు. ఈ రెండు స్థితులు ఒకే సమయంలో ఉండవచ్చు. సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నుపూసలు అంటే మనకి బ్యాక్ వెన్నుపూస దగ్గర క్షయానికి అంటే డీజనరేషన్లోను కావటం అవుతుంది. అంటే క్షయానికి లోను కావటం వల్ల ఏర్పడే పర్యవసాన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు. ఆయుర్వేదంలో దీన్ని ఘ్రు దజివాతం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో ఘ్రు దజివాతం అని. ఈ లక్షణాలు ఏంటంటే నడునొప్పి ఉంటుంది, అయితే ఎప్పుడూ ఉండాలి అని నియమం లేదు. దీనికంటే కుడి కాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. బాగా పిరుదుల లోపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్ళే ప్రాంతం అంతా కూడా తొడ వెనక పక్కన పిక్కల లోపల పాదం వెలుపలి వైపు నొప్పి వస్తూ ఉంటుందండి. ముఖ్యంగా మనం ముందుకు వంగినప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నడుంలో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచెం దూరం నడిస్తే కాల్లో నొప్పి రావటం అనేది దీంట్లో ప్రధాన లక్షణం. కాల్లో తిమ్మిరి పట్టినట్లు కానీ సూదులతో గుచ్చినట్లు కానీ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిది వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. వెంటనే దానికి సంబంధించినంత ఉపశమనానికి సంబంధించిన మనం మార్గాలు చూసుకోవాలి. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకా తీవ్రతను సూచిస్తూ ఉంటుంది. సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్ల మీద వెలుకలా పడుకొని కాళ్ళు నిటారుగా పైకి లేపండి. అలా చేసేటప్పుడు ఒకవేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లే లెక్క. మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్న దానిని ఆధారం చేసుకొని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.
సయాటికా వ్యాధిని గుర్తించడానికి ఎక్స్‌రే పరీక్షల కంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి కాలు లేపటం పరీక్ష లాంటివి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. దీనికి సంబంధించి వైద్యులు చెప్పే సలహాలు గాని, సూచనలు గాని ఏంటంటే, సయాటికా నొప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మాత్రలను యథేచ్ఛగా కొనుక్కొని వాడటం అంత మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా టాబ్లెట్స్‌లో. అల్లోపతి మందులు నొప్పిని అదిమి పట్టి లక్షణాలు దాచేస్తాయి. విశ్రాంతి తీసుకునే అవసరం మనకు కనిపించదు. అల్లోపతి వాడుతున్నప్పుడల్లా. వెన్నెముకలో అరుగుదల యథావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగు చేయాలి అనే విధంగా కూడా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివల్ల విశ్రాంతి తీసుకోవటం అనేది మనకు కంపల్సరీగా కావాలండి. విశ్రాంతి తీసుకోకుండా ఉంటే గనక, రెస్ట్ తీసుకోవాలనుకుంటే గనక అది పద్ధతిగా ఉండదు. రెస్ట్ తీసుకోవాలి. కంపల్సరీగా సయాటికాకి రెస్ట్ తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సయాటికాలో ప్రధానమైన చికిత్స విశ్రాంతి. గట్టి బల్లపైన విశ్రాంతి వెల్లకిలా పడుకోవాలి. దిండు వాడకూడదు. మెడ వంపులో తువ్వాలును మెత్తగా అమర్చుకోవాలి. పక్కకి తిరిగి పడుకోవాలి. అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకొని 2 కాళ్ళ మధ్య దిండుని అమర్చుకోవటం చేయాలి. బల్ల మీద దుప్పటి పరుచుకోవాలి. ఈ వ్యాధి చికిత్సలో ఔషధాలు మరియు మూలికలు కలిపి ప్రయోగించినప్పుడు అద్భుత ఫలితాలు వచ్చాయి. ఆయుర్వేదానికి సంబంధించినంత వరకు ఆయుర్వేద వైద్యులు దీనికి సంబంధించి చాలా ప్రయోగాలు చేశారు, ఎక్స్పెరిమెంట్స్. ఈ వ్యాధిలో నివారణకు సంబంధించి చాలా చేశారు. ఆయుర్వేదిక్ సంబంధించి ఆలోచిస్తే ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం లేకుండా కూడా ఉంటుంది. పథ్యం చేయాలి అనుకున్న వారు పథ్యం చేయొచ్చండి. ఇది నాకు పంపించింది మరి కాళహస్తి వెంకటేశ్వరరావు గారని ఆయుర్వేదం డాక్టర్ గారు పంపించారు. దీన్ని యథాతథంగా నేను మీ ముందుంచాను. మీకు దీనికి సంబంధించినటువంటి విషయాలను డాక్టర్ గారు కాళహస్తి వెంకటేశ్వరరావు గారిని సంప్రదించాలనుకుంటే గనక 9885030034. మళ్ళీ ఒకసారి చెప్తానండి. 9885030034. ఈ ఫోన్కి ఫోన్ చేస్తే డాక్టర్ గారు మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు. స్వస్తి. భవదీయుడు నారమంచి.